ఏపీ తిరుపతిలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం వైభవంగా జరిగింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు అధికారులు. అమ్మవారు బంగారు చీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. తర్వాత అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై కూర్చోబెట్టారు. వివిధ రకాల సాంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి తిరుచానూరులో పద్మావతి అమ్మవారిగా అవతరించారని వివరించారు పండితులు. 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. చివరగా మహామంగళ హారతితో వరలక్ష్మి వ్రతం ముగిసింది. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెరసితివమ్మా అమ్మ. తిరుచానూరులో వరలక్ష్మి వ్రతం పూజ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు టీటీడీ ఈవో జె శ్యామలారావు. ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడికి అమ్మవారి ప్రసాదాలు అందించేలా చర్యలు చేపట్టామన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో వ్రతంలో పాల్గొన్నారని వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు, అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ తదితర ఏర్పాట్లు చేశామన్నారు. ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా టీటీడీకి చెందిన 52 ఆలయాల్లో గాజులు, కంకణాలు, కుంకుమ ప్యాకెట్లు, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పుస్తక ప్రసాదాలను అందించామన్నారు ఈవో. మరోవైపు టీటీ ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. 40 మంది సిబ్బంది, 3 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 6 రకాల 30,000 కట్ ఫ్లవర్స్తో 3 రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం, ఆస్థాన మండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. బత్తాయి, యాపిల్ వంటి ఫలాలు, వివిధ సాంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు. మండపం పై భాగంలో గజలక్ష్మి అమ్మవారు, కింది భాగంలో 2 వైపుల ఐరావతారాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మి మూర్తులతో, రోజాలు, తామర పూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. చెన్నైకి చెందిన దాత విరాళంతో పుష్పాలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం అధికారులు తెలిపారు. తిరుచానూరు చాలా పవిత్రమైన దేవాలయం. మహాలక్ష్మి అమ్మవారు పద్మసరోవరంలో పద్మావతి అమ్మవారిగా వెలిశారు. వరలక్ష్మి వ్రతం చాలా ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల కోసం ఆస్థాన మండపంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. 500 పైగా భక్తులు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఎస్యూబీసీలో ఎంతోమంది, లక్షల మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించడం జరిగింది. సౌభాగ్యం అనే ఒక మంచి కార్యక్రమం కూడా మేము ఈరోజు ప్రారంభించడం జరిగింది. 2012లో సౌభాగ్యం అనే కార్యక్రమం ప్రారంభించినప్పటికీ టీటీడీలో, తర్వాత అన్ని దేవాలయాల్లో చేయడం అనేది జరగలేదు. ఈసారి ప్రత్యేకంగా టీటీడీలో ఉన్న 51 పెద్ద దేవాలయాలన్నింటిలో కూడా సౌభాగ్యం అనే కార్యక్రమం ఏర్పాటు చేసి మహిళలందరికీ కూడా పసుపు, కుంకుమ, గాజులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పద్మావతి అమ్మవారి దేవాలయంలో ఈరోజు ఇక్కడ జరిగిన కార్యక్రమంలో 36,000 మందికి ఈ గాజులు, కుంకుమ, పసుపు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే లక్షల మందికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న 51 దేవాలయాల్లో కూడా అందరికీ కూడా